Hello my dear aspirants, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నిపుణ కాలమిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్. మనం ఆల్రెడీ సిరీస్ ఆఫ్ వీడియోస్ 10th క్లాస్ తర్వాత ఏ రకమైన కోర్సులు అవైలబుల్ ఉన్నాయనేది వరుసగా మనం చేసుకుంటూనే ఉన్నామండి. సో ఈ రోజు వీడియోలో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ గురించి మనం డిస్కస్ అనేది చేద్దామండి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. మరి గత వీడియోలో మనం ఏం డిస్కస్ చేసినామంటే పాలిసెట్ ద్వారా అవకాశం ఉన్న వివిధ రకాల డిప్లొమా కోర్సెస్ గురించి డిస్కస్ చేసినాం. దాని తర్వాత ఐటీఐకి సంబంధించిన దాని గురించి డిస్కస్ అనేది చేసినాం. దాని తర్వాత IIITకి సంబంధించిన దాని గురించి కూడా డిస్కస్ అనేది చేసినాం. ఈ 3 వీడియోస్ కూడా అయిపోయాయండి. అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ప్లస్ అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటిని చూసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత మనకున్న మరొక అవకాశం ఏంటంటే ఇంటర్మీడియట్. 10th క్లాస్ అయినా 90% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అందరూ చేసేది ఇంటర్మీడియటేనండి. రిమైనింగ్ 10% ఆఫ్ మెంబర్స్లో ఈ 3 రకాల కోర్సెస్ కావచ్చు లేదా ఇతరత్ర కోర్సెస్ కానీ ఉద్యోగాలు కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 90% ఆస్పిరెంట్స్ ఇంటర్మీడియట్ చేస్తారు. మరి ఇంటర్మీడియట్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇంటర్మీడియట్ జనరల్ ఉంటుంది, అట్లాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ అనేది ఉంటుంది. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ జనరల్ని ఆఫర్ చేస్తున్న కాలేజీలు ఏవో వాటి గురించి మనం చూద్దాం. ఎస్, మరి ఈ ఇంటర్మీడియట్ అనేది కూడా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ప్రైవేట్ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అట్లాగే ప్రభుత్వ కళాశాలలు కూడా మనకు అవకాశం అనేది ఉంటుంది. అది మన ఛాయిస్ని బట్టి ఎంపిక చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. రైట్, మరి ఈ ఇంటర్మీడియట్ని ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉంటాయి మన తెలంగాణ స్టేట్లో కానీ అటు ఏపీలో కానీ గమనించుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో చూస్తే గురుకులాలు అనేవి ఉన్నాయండి. ఈ గురుకులాలు కూడా వివిధ రకాల సొసైటీల కింద పనిచేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గురుకులాలు ఉంటాయి, దాని తర్వాత బీసీ గురుకులాలు ఉంటాయి, దాని తర్వాత ఎస్సీ గురుకులాలు ఉంటాయి, దాని తర్వాత ఎస్టీ గురుకులాలు ఉంటాయి, దాని తర్వాత మైనారిటీ గురుకులాలు అనేవి ఉంటాయండి. ఇక్కడ 5 రకాల గురుకులాలు ఉంటాయి, 5 రకాల సొసైటీలు అనేవి కింద పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఇక్కడ అన్ని కమ్యూనిటీ వాళ్ళకు, అన్ని రిలీజియన్ల వరకు ప్రతి దాంట్లో అవకాశం అనేది ఉంటుంది. అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ సొసైటీలకు సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం అనేది ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఈ గురుకులాల్లో నార్మల్ ఇంటర్మీడియట్ ఉంటుంది, అట్లాగే సిఓఈ అనేది కూడా ఉంటుంది. సిఓఈ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎవరైతే ఈ సిఓఈలలో జాయిన్ అవుతారో వాళ్ళకు స్పెషల్గా ఐఐటికి సంబంధించిన కోచింగ్ కావచ్చు లేదా నీట్కి సంబంధించిన కోచింగ్ను ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. నార్మల్ అంటే యాజ్ యూజువల్గా అన్నిట్లెక్క ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ కోచింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే స్పెషల్గా కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలలో చదువుకుంటే ఎట్లాంటి కోచింగ్ ఉంటుందో ఇక్కడ ఆ కోచింగ్ అనేది మనకు అవైలబుల్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు గురుకులాల కింద ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సో ఈ విద్యా సంవత్సరం అయితే జనరల్ గురుకులాలకు సంబంధించింది మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ జనరల్ గురుకులాల నోటిఫికేషన్ తోటే కేజీబీవీలలో కూడా సీట్లను ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు లేదా బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఇవి కూడా వీళ్ళ గైడ్లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తాయండి. ఒక్కొక్కసారి మెరిట్ని బేస్ చేసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది, ఒక్కొక్కసారి ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మెరిట్ని బేస్ చేసుకొని ఎంపిక చేశారు. ఈ ఇయర్ అందరు కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టి దాని ద్వారానే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో మీరు గురుకులాలలో చదువుకోవాలనుకున్నా, కేజీబీవీలలో చదువుకోవాలనుకున్నా కంపల్సరిగా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ టైంలో అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. మెరిట్ మీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే దీంట్లో మీరు సీట్లు పొందే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు మోడల్ కాలేజెస్ ఉన్నాయండి. మోడల్ కాలేజెస్ కూడా నోటిఫికేషన్ 10th క్లాస్ రిజల్ట్స్ తర్వాత వస్తుంది. మీ 10th క్లాస్ మెరిట్ని బేస్ చేసుకొని, మీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకొని మనకు మోడల్ కాలేజీలలో సీట్లు రావడం అనేది జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినయండి. అదేవిధంగా ప్రైవేట్ అనేది ఉంటుంది. ఎస్, మీ అందరికీ తెలిసిందే, ప్రైవేట్లో తప్పకుండా మీరే ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది అయితే ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు
NEP 2020 ప్రకారం ప్రతి స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడ్కు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ CBSE స్కూల్స్ దాదాపు ఇంటర్మీడియట్ని స్కూలింగ్లోనే ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో చాలా వరకు ఈ విద్యా సంవత్సరం CBSE స్కూళ్ళలో ఇంటర్మీడియట్ కూడా ఇంప్లిమెంట్ అనేది అయిపోతుందండి. భవిష్యత్తులో వితిన్ 2-3 ఇయర్స్లో ప్రతి స్కూల్లోకి ఇంటర్మీడియట్ వచ్చేస్తుంది. ఇంటర్మీడియట్ కాలేజీలు అనేవి సపరేట్గా ఎక్కడ ఉండడానికి అవకాశం అయితే లేదండి. అదేవిధంగా స్టేట్ స్కూల్స్ కూడా ఈ విద్యా సంవత్సరం గైడ్లైన్స్ పంపిణీ ఎవరైతే వెరీ ఇంట్రెస్టెడ్గా ఉండి ఇంటర్మీడియట్ని రన్ చేయాలనుకుంటే వాళ్ళను అప్లై కూడా చేసుకోమని చెప్పడం జరిగింది. సో వీలైనంత తొందరగా మంచి ఫెసిలిటేటివ్ ఫ్యాకల్టీస్ అందరూ ఉన్నవాళ్ళు, నడిపే క్యాలిబర్ ఉన్నవాళ్ళు ఆ పర్మిషన్ తెచ్చుకుంటే స్కూలింగ్లో కూడా ఇంటర్మీడియట్ రావడానికి అవకాశం అయితే ఉందండి. ఇది ఇంకో 2-3 సంవత్సరాల టైం అయితే తీసుకుంటుంది. సో ఇన్ని రకాలుగా మనం ఇంటర్మీడియట్ చేయడానికి, ఇంటర్మీడియట్ జనరల్ చేయడానికి మనకు అవకాశం అయితే ఉందండి. సరే, నువ్వు ఇంటర్మీడియట్ జనరల్లో ఏదో ఒక దాంట్లో ఐదర్ గురుకుల కావచ్చు, గురుకులలో COE కావచ్చు, KGBవి కావచ్చు, మోడల్ కావచ్చు, లేదా ప్రైవేట్ కావచ్చు, లేదా స్టేట్ స్కూల్స్ కానీ CBSE స్కూల్స్లో కానీ జాయిన్ అయితే నీకు అవకాశం ఉన్న గ్రూపులు ఏంటంటే MPC గ్రూప్ అనేది ఉంటుంది, అట్లాగే BIPC గ్రూప్ అనేది ఉంటుంది, MEC గ్రూప్ అనేది ఉంటుంది, CEC గ్రూప్ అనేది ఉంటుంది, అట్లాగే HEC గ్రూప్ అనేది ఉంటుంది. ఇంకో కొత్త గ్రూప్ని తీసుకొస్తామన్నారు కానీ ఇంకెక్కడో కొంచెం డిలే కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇంకా రాలేదండి. మధ్యలో దానికి సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినాయి కానీ అది ఇంకా ఫైనలైజ్ కాలేదు. సో ఇప్పటివరకు మనకు అందుబాటులో ఈ 5 రకాల ఇంటర్మీడియట్ గ్రూపులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, అది సెలెక్ట్ చేసుకుంటే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ అనేది చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇన్ని రకాల దాంట్లో నువ్వు ఏది ఎంపిక చేసుకుంటావో ఫస్ట్ దాన్ని ఎంపిక చేసుకో. అదేవిధంగా ఏ గ్రూప్ని ఎంపిక చేసుకుంటే ఎట్లాంటి భవిష్యత్తు ఉంటుంది అనే దానిపైన కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇట్లాంటి అప్డేట్స్ కోసం వెళ్ళ మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.